హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళకి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అంటే అది వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్. అవునండి, ఫేస్ పైన కావచ్చు, లేదంటే హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన ఎక్స్పోజ్ అయ్యి మనకి నెక్ దగ్గర, ఇంకా మనకి లెగ్స్ దగ్గర ఎక్కువగా ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఏమైనా డ్రెస్సెస్ వేసుకోవాలన్నా కానీ కాన్షియస్గా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ పైన చాలాసార్లు అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి లిప్స్ దగ్గర, ఇంకా జా లైన్ దగ్గర, ఫోహెడ్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సో ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఫేస్ కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమందిలో ఏంటి అంటే ఎక్కువగా ఈ ముస్టాచ్ లాగా లిప్స్ పైన ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా జా లైన్ దగ్గర కూడా ఎక్కువ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంది. అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ని క్లియర్ చేసుకోవడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. కాకపోతే చాలా మటుకు ఏంటంటే కొన్ని స్కిన్స్కి అవి పడవు. అండ్ అంతేకాకుండా ఇవి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం నార్మల్ వేలోనే మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుని చాలా బాగా ఈ అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటి, దాన్ని ఎలా పాటించాలో తెలుసుకుందాం. అన్వాంటెడ్ హెయిర్ని మనకి నార్మల్గా ఇంట్లో కొన్ని మనకి యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో దానికోసం ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఏంటి అంటే పెసర్ది పౌడర్. పెసర్లు ఉంటాయి కదా, ఆ పెసర్లది మనం పౌడర్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే మనకి ఇందులో స్టార్చ్ కంటెంట్ చాలా ఎక్కువగా, అంటే మనము ఇలాంటి రెమెడీస్కి యూస్ చేసేటప్పుడు, అంటే ఫుడ్లో కాదు, మనకి ఈ పెసర్లలో కొంచెం జిగురులాగా ఎక్కువగా ఉంటుంది కదా. పెసర్లు కానీ మనకి నార్మల్గా ఈ పెసరపప్పులో ఏంటి అంటే కన్సిస్టెన్సీ, అంటే మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇది తీసుకున్నాము. మనకి జెల్ లాగా అవ్వాలి. ఎందుకు అంటే మనకి హెయిర్ వ్యాక్సింగ్కి చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ పెసర్లది పౌడర్ తీసుకున్నాను. ఇది మనకి రబ్ చేసినప్పుడు కూడా రిమూవ్ అయిపోతుంది, హెయిర్ పీల్ చేసినా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇది తీసుకోవాలి. నెక్స్ట్ తేనె తీసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక బౌల్ తీసుకుని కొంచెం ఇలా పెసర్లని బాగా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ స్మూత్ పౌడర్ లాగా కాకుండా కొంచెం రఫ్గా ఉండేలాగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం తేనెని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇది కొంచెం మనం కలిపి కొంతసేపు మనం ఉంచినట్లయితే చాలా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. వాటర్ యాడ్ చేయకూడదు. మనము మిల్క్తో కానీ, లేదంటే కొంచెం ఒకవేళ మనకి తేనె వేసినప్పుడే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకి రానట్లయితే మనం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి, కానీ వాటర్ని యాడ్ చేసుకోకూడదు. 2 టీ స్పూన్స్ మనం పాలని యాడ్ చేసుకుందాము. సో దట్ మనకి పెసర్లు ఉన్నాయి కదా, అందులోంచి ఆ స్టిక్కీ కన్సిస్టెన్సీ అనేది బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మనకి మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ప్లేసెస్లో, అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర కావచ్చు, లేదు అంటే అప్పర్ లిప్ దగ్గర కానీ, లేదంటే జా లైన్లో కానీ, లేదంటే సైడ్ లాగ్స్ దగ్గర కానీ మనం ఈ మిక్స్చర్ని స్మూత్గా చేసుకుని అప్లై చేసుకోవాలి. అప్లై చేసి మనం కనీసం ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ మనం అప్లై చేసి ఉంచుకుంటే డ్రై అయ్యేంత మనకి మొత్తం ఫుల్గా డ్రై అయిపోతుంది అన్నమాట. ఈ మొత్తం మిక్స్చర్ కూడా మనకి ఏంటంటే తేనె కూడా ఇది మనం నార్మల్గా పార్లర్స్లో ఏంటి అంటే వ్యాక్స్ చేయించుకుంటాం కదా, అదే విధంగా ఉంటుంది. కాకపోతే అంత పెయిన్ వేయదు, అండ్ అంత మనకి స్కిన్ అనేది రఫ్ అవ్వదు, రెడ్నెస్ అవ్వదు, బబుల్స్ రాదనమాట. ఎందుకు అంటే ఇందులో మనం షుగర్ వేయట్లేదు, హీట్ చేయట్లేదు, అండ్ లెమన్ జ్యూస్ కూడా మనం యాడ్ చేయలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి అవి ఉన్నా కూడా మనం బాయిల్ చేయట్లేదు. బాయిల్ చేసి మనం హీట్ ఒకేసారి పెట్టేసి మనం లాగేస్తే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే చాలా వ్యాక్సింగ్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనకి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకునే ప్లేసెస్లో మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మీరు కనీసం ఒక 30 మినిట్స్ ఉంచుకున్నారు అంటే మొత్తం ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ మిక్స్చర్ కూడా డ్రై అయిపోతుంది. మనం అలాగే కొంతసేపు ఉంచాము అంటే మొత్తం మిక్స్చర్ కూడా మనకి డ్రై అయిపోతుంది అనమాట. కొంతసేపు మనం మిక్స్ చేయకుండా కానీ దాన్ని అలాగే వదిలేస్తే మనకి పెసర్లోది కన్సిస్టెన్సీ అంతా కూడా థిక్గా అయిపోతుంది కదా. సో ఈ ప్యాక్ని మనం నార్మల్గా మిక్స్ చేయకుండా ఇలా కొంతసేపు ఉంచినా కానీ చాలా డ్రై అయిపోతుంది. సో దీన్ని మీరు
నార్మల్గా మొత్తం అప్లై చేసేసుకుని ఒక 30 మినిట్స్ పాటు ఉంచితే చాలా బాగా మీకు థిక్గా ఇది డ్రై అయిపోతుంది. దాని తర్వాత మీరు నార్మల్గా ఏదైనా క్లాత్ అప్లై చేసేసి పీల్ చేసేస్తూ తీసేసేయచ్చు. లేదు అంటే మీరు హ్యాండ్తో రబ్ చేసిన, ఒకవేళ మీకు స్మాల్ హెయిర్ ఉంది, మీకు నార్మల్గా ఎక్కువగా లేదు హెయిర్ అనుకున్నప్పుడు మనం స్మాల్ హెయిర్ ఉంటే కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని హ్యాండ్స్కి రబ్ చేస్తూ తీసేయచ్చు. అలా చేసినా కానీ, ఇలా మనం రబ్ చేస్తూ తీసేసినా కానీ అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే స్కిన్ కూడా చాలా బాగా మీకు రిజువినేట్ అవుతూ ఉంటుంది. స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ర్యాషెస్ రాకుండా, బబుల్స్ రాకుండా కాపాడొచ్చు. అండ్ మనం అన్వాంటెడ్ హెయిర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి స్కిన్ కూడా చాలా, ఇక్కడ వాష్ చేసిన తర్వాత కూడా స్కిన్ కూడా చాలా బాగా గ్లోయిగా ఉంటుంది. ర్యాషెస్ రావు, బబుల్స్ రావు, అండ్ రెడ్నెస్ ఉండదు. స్కిన్ మీద ఉన్న హెయిర్ కూడా మనం అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే వీక్లో ఒక 2 times దీన్ని మీరు చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే వన్స్ అన్నా కూడా మీరు రిపీట్ చేసినట్లయితే కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. కనీసం మీరు వారానికి ఒకసారి ప్రొసీజర్ చేస్తుంటే మనకి ఏంటంటే తర్వాత కూడా ఇలా అప్లై చేసి మనం రెగ్యులర్గా హెయిర్ని రూట్స్ నుంచి రబ్ చేస్తూ తీసేసినప్పుడు మనకి రెగ్యులర్గా ఈ ప్రాసెస్ మనం చేస్తూ ఉంటే హెయిర్ మీద కూడా, అంటే మనకి మన స్కిన్ మీద కూడా హెయిర్ అనేది పర్మనెంట్గా రిలీజ్ అవుతుంది. అండ్ గ్రోత్ కూడా మనకు తగ్గుతూ వస్తుంది అనమాట. గ్రోత్ తగ్గుతుంది మనకి స్కిన్ మీద. ఆ హెయిర్ అనేది మనకి చిన్న ఫేషియల్ హెయిర్ అయితే మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా మనం చూడండి, మనకి ఇది కొంచెం సేపు మనం హోల్డ్ చేసి పెడితే మాత్రం చాలా డ్రై అయిపోతుంది. సో మనం కావాల్సినప్పుడే దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకుంటే ఇది మొత్తం కూడా మనకి చాలా డ్రై అయిపోతుంది కాబట్టి మన హెయిర్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడదు. సో మీకు కావాల్సినప్పుడు మనం మిక్స్ చేసుకుని ఇది యూస్ చేసుకోవచ్చు. పెసర్ పౌడర్ ఫస్ట్ టైం మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే, మనకి వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వ్యాక్సింగ్ ప్రొసీజర్కి మనకు కావాల్సింది ఏంటి అంటే షుగర్. ఇది నార్మల్ మనం పార్లర్స్లోనే ఇలా యూజ్ చేసే వ్యాక్సింగ్ ప్రొసీజర్ నేను చూపిస్తున్నాను. కాకపోతే మనకి మైన్యూట్గా, డైల్యూట్గా ఉంటుంది. మనకి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిస్తే కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి. సో షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ లెమన్ తీసుకోవాలి. లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. లెమన్ జ్యూస్ మనం తీసి ఫస్ట్ ఒక గ్లాస్లో తీసి పెట్టుకోండి. ఒక 2 to 3 లెమన్స్ అయితే సరిపోతుంది. ఇలా ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో ఒక 1 teaspoon షుగర్ యాడ్ చేసుకుని లెమన్ జ్యూస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని అది కరగక ముందే మనం దీన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ రెండింటిని బాగా బాయిల్ చేసుకుంటే మనకి చాలా థిక్ పేస్ట్ వస్తుంది. అది మనం వ్యాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వామ్గా ఉన్నప్పుడే, ఏం లేదు, జస్ట్ మనకి ఒక వ్యాక్సింగ్ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఒక 4 tablespoons షుగర్ తీసుకుని ఒక 1 to 2 లెమన్ జ్యూస్ తీసేసుకొని యాడ్ చేసేసుకుంటే, అందులో కావాల్సి కొంచెం మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని మీరు ఎవాపరేట్ అవ్వకుండా మొత్తం అప్పుడే మనం దీన్ని ఒక డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కానీ లేదంటే హీటింగ్ ప్యాన్లో మీరు వీటిని యాడ్ చేసుకొని కొంచెం వేడి చేసేసుకుంటే ఇది మనకి థిక్ కన్సిస్టెన్సీలో మంచి వ్యాక్స్ తయారవుతుంది. ఆ వ్యాక్స్ని మీరు నార్మల్గా హెయిర్ రిమూవింగ్ ప్రొసీజర్స్లో మనం ఎలా వ్యాక్సింగ్ అయితే యూజ్ చేస్తామో మనం నార్మల్గా పార్లర్స్లో ఆ వ్యాక్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. మీరు చూడంగానే తెలిసిపోతుంది అనమాట థిక్ కన్సిస్టెన్సీ. కొంచెం హీట్ చేయగానే మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దాన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే తర్వాత మనం అది కూల్ డౌన్ అవ్వడానికి పెట్టేస్తే చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. షుగర్ కాబట్టి మనం కూల్ డౌన్ అవ్వడానికి పెట్టేసాము అంటే అది మనకి మళ్ళీ గట్టిగా అయిపోతుంది షుగర్ ఇంకా లెమన్ అనేది. సో అందుకని మనం నార్మల్గా కొంచెం వేడి చేసేసి, అందుకే ఫస్ట్ మనం వేడి చేసిన తర్వాత కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కొంచెం ఒక వేడి నీళ్ళ గిన్నెలో మనం ఈ బౌల్ని అలాగే ఉంచేస్తే మనం ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. తర్వాత తీసేసుకుని మీరు అప్లై చేసుకోవాలనుకున్న ప్లేసెస్లో అన్వాంటెడ్ హెయిర్ మీకు హ్యాండ్స్ దగ్గర కానీ లెగ్స్ దగ్గర కానీ ఫేషియల్ హెయిర్ కానీ మనం వ్యాక్స్ చేసుకోవచ్చు. నార్మల్గా వ్యాక్సింగ్ అనేది మనం ప్రిఫరబుల్లీ ఈ వ్యాక్స్ అనేది ఫేషియల్కి అంతగా చేయకపోతే బెటర్. ఎందుకంటే కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనం ఈ హాట్ వ్యాక్స్ అంటే కొంచెం హీట్ ఉన్న వ్యాక్స్ని మనం అప్లై చేస్తే కొంచెం ర్యాషెస్ కానీ రెడ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ చూయించిన ప్రొసీజర్తో అయితే మీరు పెసర్ పౌడర్ ఉంది కదా, ఆ వ్యాక్స్ని అయితే మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనం హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్కి లేదంటే
మనకి నెక్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ అలా మీరు అప్లై చేసుకుని ఇది వ్యాక్సింగ్కి యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మీరు పూర్తిగా చల్లారకముందే నార్మల్గా చల్లారినప్పుడే మనకి జిగురులాగా చాలా వచ్చేస్తుంది అనమాట, వ్యాక్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో అది మీరు అప్లై చేసుకుని వ్యాక్స్ చేసుకోవచ్చు నార్మల్గా అన్వాంటెడ్ హెయిర్ని మీరు రిమూవ్ చేసుకోవడానికి. ఈ ప్రొసీజర్ కంటే మనకి నార్మల్గా రబ్ చేసేవి లేదంటే హెయిర్ని రూట్స్ నుంచి రిమూవ్ చేసే ప్రొసీజర్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి కాబట్టి సో మనకి పెసర్ పౌడర్ కూడా రూట్స్ నుంచి తీసేస్తుంది అండ్ ఈ వ్యాక్స్ కూడా మనకి రూట్స్ నుంచి మనకి హెయిర్ని తీసేస్తుంది కాబట్టి లాంగ్ టైం వరకు మనకి హెయిర్ రాకుండా ఉంటుంది అండ్ అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ వేలో ఇంట్లోనే మనం అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా ఎలా తొలగించుకోవచ్చు. సో వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.